హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాల్టి వీడియోలో అయితే జొన్న పిండితో హెల్దీ జొన్న రొట్టె రెసిపీ అయితే చూపిస్తానండి. నార్మల్గా జొన్న రొట్టెనే చాలా హెల్దీ, కానీ జొన్న రొట్టెను రోజు ప్లెయిన్గా తినాలంటే బోర్ కొడుతుంది కదా. అలాంటప్పుడు ఇలా ఒక్కసారి ట్రై చేసి చూడండి. ఎన్ని తిన్నా కూడా బోర్ కొట్టకుండా తినేస్తారండి, అంత టేస్టీగా ఉంటాయి అన్నమాట. ఇంకా షుగర్ ఉండే వాళ్ళకైతే ది బెస్ట్ రెసిపీ అండి, తప్పకుండా ట్రై చేయండి. ఇంకా లేట్ చేయకుండా ఈ జొన్న రొట్టెను చాలా ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తానండి. వీడియోనైతే ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ముందుగా జొన్న రొట్టె చేసుకోవడం కోసం అయితే పిండి కలుపుకోవడానికి వీలుగా ఉండే ఒక గిన్నె తీసుకొని అందులోకి లేత సొరకాయని ఒక చిన్న ముక్క తీసుకొని దాన్ని అయితే తురిమేసుకోండి. మీరు తీసుకునే సొరకాయ కనుక లేతగా ఉంటే పైన తొక్క తీయాల్సిన అవసరం లేదండి, ఇలా తొక్కతో సహా తురిమేసుకోవచ్చు అనమాట. ఒకవేళ ముదురు సొరకాయ అయితే కనుక తొక్క తీసేసి ఆ తర్వాత తురిమేసుకోండి, సరిపోతుంది. ఇలా సొరకాయ మొత్తం తురిమేసుకున్న తర్వాత ఇప్పుడు అందులోకి మీడియం సైజులో ఉండే ఒక క్యారెట్ని కూడా తురుముకోండి. జొన్న పిండితో పాటు ఇలా ఆకుకూరలు కూరగాయలు వేస్తాం కాబట్టి మరింత హెల్దీ అండి. ఇలాంటి హెల్దీ రెసిపీస్ మన ఛానల్లో చాలా ఉన్నాయన్నమాట. ఒకసారి చెక్ చేసి నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా క్యారెట్ ఇంకా సొరకాయ రెండు తురిమేసుకున్న తర్వాత ఇప్పుడు అందులోకి ఒక పెద్ద ఉల్లిపాయను కూడా తురుముకొని వేసుకోండి. అలాగే అల్లం, పచ్చిమిరపకాయలు ఇంకా కొద్దిగా జీలకర్ర వేసుకొని మిక్సీ పట్టుకొని వేసుకోవాలి. ఇంకా సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర, అలాగే సన్నగా కట్ చేసి పెట్టుకున్న పాలకూర, ఇంకా ఇక్కడ నేను వేసుకున్నది అయితే కొత్తిమీర లాగానే ఉంటుందండి. ఇదైతే నాకు తెలిసినంత వరకు కర్ణాటకలో దొరుకుతుంది, దీన్ని అయితే స్కిప్ చేసేయండి. అలాగే సన్నగా కట్ చేసి పెట్టుకున్న మెంతి కూర, ఇంకా కొద్దిగా మునగాకును కూడా సన్నగా కట్ చేసుకొని వేసుకోండి. అలాగే ఇక్కడ నేను వేసుకున్న ఆకుకూరలే వేసుకోవాలని లేదండి, మీ దగ్గర ఏవి అవైలబుల్గా ఉంటే అవి వేసుకోవచ్చు అనమాట. అలాగే ఆకుకూరలు కట్ చేసుకునే ముందుగానే శుభ్రంగా కడుక్కొని సన్నగా కట్ చేసుకొని వేసుకోండి. ఇప్పుడు అందులోకి ఒక స్పూన్ ఉప్పు, అలాగే ఒక కప్పు నిండుగా జొన్నపిండి వేసుకొని మొత్తం అంతా బాగా కలిపేసుకోవాలి. నీళ్ళు అయితే ఏమి వేసుకోవాల్సిన అవసరం లేదండి. ఫస్ట్ సొరకాయ ఇంకా క్యారెట్ వీటిలో ఉండే తేమతోనే పిండి మొత్తాన్ని చేత్తో బాగా పిసికేసేయండి. ఇలా చేత్తో పిసుకుతూ ఉన్నారంటే అందులో ఉండే తేమ మొత్తం పిండికి అయిపోయి ఇలా ముద్దలాగా రెడీ అయిపోతుందండి. ఇప్పుడు అందులోకి కొద్దిగా నీళ్లు వేసుకుంటూ పిండిని అయితే బాగా ముద్దలాగా కలిపేసుకోవాలి. నీళ్ళు ఒకటేసారి ఎక్కువ వేసుకోకుండా జస్ట్ ఇలా చిలకరించుకుంటూ కలిపేసుకోండి. జొన్న పిండి కలుపుకోవడం చాలా ఈజీ అండి. మనం చపాతీ పిండి కలుపుకునేటప్పుడన్నా చేతికి అంతా అంటుకుపోతుంది, కానీ జొన్న పిండి అయితే చాలా ఈజీగా కలిపేసుకోవచ్చు అనమాట. ఇలా మొత్తం ముద్దలాగా కలిపేసుకోవాలి. నీళ్ళు అయితే ఎక్కువగా పట్టవు, సో జాగ్రత్తగా చూసుకొని వేసుకొని పిండి మొత్తాన్ని ఇలా కలిపేసుకోండి. ఫైనల్గా పిండి మొత్తం కలుపుకున్న తర్వాత మరీ గట్టిగా ఉండకూడదు, అలాగని లూజ్గా ఉండకూడదు అనమాట. ఇలా పిండిని కలిపేసి దానిపైన ఒక తడి క్లాత్ వేసి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు రొట్టె చేసుకోవడం కోసం బటర్ పేపర్ అయితే తీసుకోవాలి. ఒకవేళ బటర్ పేపర్ లేని వాళ్ళు అయితే ఎలా చేసుకోవాలనేది కూడా వీడియో మధ్యలో చెప్తానండి, వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి. ఇప్పుడు బటర్ పేపర్ పైన కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకొని తర్వాత మనం కలుపుకున్న పిండిలో నుంచి ఒక చిన్న పిండి ముద్దను ఇలా తీసుకొని రౌండ్ బాల్ లాగా చేసుకోవాలి. ఆ తర్వాత బటర్ పేపర్ పైన పెట్టి ఇలా చేత్తో ఒత్తుకుంటూ రావాలండి. అలాగే ఇలా రొట్టెలాగా ఒత్తుకునేటప్పుడు సైడ్ అంచులు అయితే విరిగిపోతూ ఉంటాయి అన్నమాట. వాటిని చేత్తో సరి చేసుకుంటూ మొత్తం అంతా బాగా ఒత్తేసుకోండి. ఎక్కువ ప్రెజర్ ఏం పెట్టాల్సిన అవసరం లేదండి, జస్ట్ వేళ్ళతో నొక్కినా కూడా రౌండ్ షేప్లో వచ్చేస్తుంది. అలాగే రొట్టె మనకి ఎంత పల్చగా కావాలంటే అంత పల్చగా చేసుకోవచ్చు అనమాట. నేనైతే ఈ రొట్టెల్ని కొద్దిగా పల్చగానే చేస్తానండి, మీకు ఎంత మందంలో కావాలనేది చూసుకొని చేసుకోండి. ఇలా మొత్తం అంతా పల్చగా చేసేసుకున్న తర్వాత రొట్టె కాల్చుకోవడం కోసం స్టవ్ పైన పెనం పెట్టుకొని పెనాన్ని బాగా వేడెక్కనివ్వండి. వేడెక్కిన తర్వాత దానిపైన కొద్దిగా ఆయిల్ వేసి ఇలా పెనం మొత్తానికి అప్లై చేసేయండి. ఆయిల్ ఎక్కువ వేసుకోవాల్సిన అవసరం లేదండి, జస్ట్ కొద్దిగా వేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ ఆయిల్ ప్లేస్లో బటర్ కానీ లేదంటే నెయ్యి కానీ వేసుకోవచ్చండి. నెయ్యి బటర్ వేసుకున్నారంటే టేస్ట్ చాలా బాగుంటుంది అనమాట. ఇలా చేసుకున్న తర్వాత మనం చేసుకున్న రొట్టెని అయితే బటర్ పేపర్తో సహా తీసుకొచ్చి ఇలా పెనం పైన రివర్స్లో వేసుకోవాలి. ఇలా బటర్ పేపర్ని రివర్స్లో వేసిన తర్వాత పైనుంచి లైట్గా ప్రెస్ చేసి ఆ తర్వాత ఒకవైపు నుంచి బటర్ పేపర్ని తీసుకుంటూ రండి. బటర్ పేపర్ అయితే ఈజీగానే వచ్చేస్తుందనమాట. ఇలా బటర్ పేపర్ తీసేసి తర్వాత మంటనైతే లో టు మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకోవాలి.
ఇలా లో టు మీడియం ఫ్లేమ్లోనే రొట్టెను ఒకవైపు బాగా కాలనివ్వాలి. ఇలా కాసేపు కాల్చుకోగానే రొట్టె పై వైపును కూడా తేమ మొత్తం ఆరిపోతుంది అనమాట. అలా తేమ ఆరిపోయిన తర్వాత లైట్గా ఆయిల్ అప్లై చేసుకోండి. ఇక్కడ కూడా ఆయిల్ ఎక్కువగా వేసుకోవాల్సిన అవసరం లేదండి. జస్ట్ కొద్దిగా వేసుకొని ఇలా రొట్టె మొత్తానికి అప్లై చేసేసుకోండి. ఇలా ఆయిల్ అప్లై చేసిన తర్వాత ఇప్పుడు చెల్లాకుతో రొట్టెను రెండో వైపుకు తిప్పేసుకోవాలి. రెండో వైపుకు తిప్పుకునేటప్పుడు ఫస్ట్ రొట్టెను అంతా పైకి లేపి ఆ తర్వాత నిదానంగా తిప్పేసుకోండి. ఇంకా మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది, రొట్టె బాగా కాలితేనే రెండో వైపుకు తిప్పుకోవడానికి ఈజీగా ఉంటుందండి. లేదంటే పెనానికి మొత్తం అంటుకుపోతుంది అనమాట. సో బాగా కాల్చేసుకొని ఇలా రెండు వైపులా తిప్పుకుంటూ కాల్చుకున్నారంటే టేస్టీగా జొన్న రొట్టె అయితే రెడీ అయిపోతుంది. ఒకవేళ బటర్ పేపర్ లేని వాళ్ళైతే కనుక ఇలా ఏదైనా కాటన్ క్లాత్ తీసుకొని దాన్ని నీళ్ళల్లో ముంచి గట్టిగా పిండేసి ఆ తర్వాత మనం బటర్ పేపర్ పైన ఎలాగైతే రొట్టె చేసుకుంటామో అలాగే రొట్టె చేసుకోవడమేనండి. ఇలా క్లాత్ పైన చేసినా కూడా రొట్టె అయితే చాలా బాగా వస్తుందన్నమాట. చూస్తున్నారు కదా క్లాత్ ఎంత బాగా వచ్చేసిందో. ఇలాగే మిగిలిన పిండి మొత్తాన్ని కూడా ఇలా రొట్టెల్లాగా చేసుకొని కాల్చేసుకోవడమేనండి. చాలా చాలా టేస్టీగా ఉంటాయండి. తప్పకుండా ట్రై చేయండి. షుగర్ ఉండే వాళ్ళకైనా ఇంకా బరువు తగ్గాలనుకునే వాళ్ళకి చాలా బాగా హెల్ప్ అవుతుందన్నమాట. ట్రై చేసి మీకు ఎలా వచ్చిందనేది ఖచ్చితంగా కామెంట్ చేసి చెప్పండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ ఇవ్వండి. ఇంకా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే షేర్ చేయండి. ఇలా రొట్టె చేసుకున్నారంటే ఇంకా కర్రీ కూడా అవసరం లేదండి. జస్ట్ పెరుగుతో అద్దుకొని తినేసేయచ్చు. నేనైతే ఇక్కడ పెరుగుని కొద్దిగా తాలింపు వేసి ఇచ్చానమాట. ఇంట్లో వాళ్ళందరికీ కూడా చాలా బాగా నచ్చిందండి. మీరు కూడా ట్రై చేసి మీ ఇంట్లో వాళ్ళకి టేస్ట్ చేపియండి. ఇంకా మరెన్నో హెల్దీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.